అందరికీ నమస్కారం. ఈ కథల ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 5వ కథను చెప్పుకుందాం. కథ పేరు పువ్వులు నేర్పిన పాఠం. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? ఇందూపురం అనే రాజ్యానికి రాజు ఇంద్రసేనుడు. ఇంద్రసేనుడు తెలివైనవాడు, మంచివాడు, నిజాయితీపరుడు. తన రాజ్యంలో ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకునేవాడు. అతని భార్య కౌసల్య చాలా అందగత్తె, గుణవతి. భర్తకు ప్రతి పనిలో తోడుగా ఉంటూ సలహాలు ఇచ్చేది. రాజు మాత్రం ఎప్పుడూ కౌసల్యను చిలికత్తెలతో పోలుస్తూ కించపరిచేవాడు. చూడు, చిలికత్తెలు ఎంత పని చేస్తారో! దర్బారుని శుభ్రం చేస్తారు, దీపాలు వెలిగిస్తారు, మనకి సపర్యాలు చేస్తారు, అయినా అలసిపోరు. కానీ నువ్వు మాత్రం ఏ పని చేయకుండానే అలసిపోతావెందుకు అని రాజు తన భార్యతో అంటూ ఉండేవాడు. భర్త రోజూ తనను ఇలా అనడం వల్ల తనకు చాలా బాధగా ఉండేది. ఒకరోజు కౌసల్య రాజగురువు దగ్గరకు వెళ్ళి తన బాధనంతా చెప్పుకొని తన సమస్యకు తగిన పరిష్కారం చూపించమంటుంది. మరునాటి ఉదయం రాజగురువు రాజుకు తన వద్దకు రమ్మని కబురు చేస్తాడు. వచ్చేటప్పుడు ఒక బుట్టలో మల్లెపూలు, మరో బుట్టలో చామంతి పూలు తీసుకొని రావాల్సిందిగా అని చెప్తాడు. రాజు అలాగే తీసుకొని వెళ్తాడు. రాజగురువు రాజుతో, చూడు నాయనా, ఈ 2 బుట్టలను ఇక్కడే పెట్టి వెళ్ళి సాయంత్రం మళ్ళీ రా అని చెప్తాడు. సాయంత్రం వచ్చిన రాజుకు ఆ 2 బుట్టలను చూపించి, ఏమి గమనించావు అని అడుగుతాడు. అప్పుడు రాజు, మల్లెపూలు వాడిపోయాయి, చామంతి పూలు అలాగే ఉన్నాయి అని అంటాడు. రాజగురువు, 2 రకాల పూలు ఒకేసారి తెచ్చినవి కదా, మరి మల్లెపూలు ఎందుకు వాడిపోయాయి అని అడుగుతాడు. అప్పుడు రాజు, మల్లెపువ్వు కోమలమైనది, అది త్వరగా వాడిపోతుంది, అది దాని స్వభావం అని అంటాడు. అప్పుడు రాజగురువు, రాణి స్వభావం కూడా అంతే నాయనా. ఆమె రాజ్యపాలనలో సహకరించడానికే కానీ చిలికత్తెల వలె పని చేయడానికి కాదు. అందుకే రాణిని రాణిగా అంగీకరించు అని చెప్తాడు. ఈ కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వారే, పోల్చడం మానుకోండి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుంది. అందరూ అన్ని పనులు చేయాలనుకోవడం మూర్ఖత్వం. ఎవరు చేయగలిగిన పనిని వారిని చేయనివ్వండి. ఇతరులతో పోల్చి బాధ పెట్టకండి. అది ఆత్మన్యూనత భావానికి దారితీస్తుంది. మనం కూడా కొన్నిసార్లు రాజులాగానే ప్రవర్తిస్తూ ఉంటాము. పిల్లల్ని వాళ్ళు శక్తికి మించి చదవాలని, బాగా చదివేవాడు క్రీడాకారుడు కూడా కావాలని ఆశిస్తాము. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా తమను చాలా కష్టపెడుతున్నారని, ఆంక్షలు పెడుతున్నారని అపోహపడతారు పిల్లలు. ఇలా ఇంట బయట కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి అందరూ అన్నీ చేయాలని, అందరూ తనతో బాగుండాలని అపోహపడుతూ ఉంటారు. దాంతో నిరాశకు గురవుతుంటారు. కాబట్టి సమాజంలో 10 మందితో కలిసి ఉండేటప్పుడు ఒకరితో ఒకరిని పోల్చకుండా వ్యక్తిని వ్యక్తిగా అంగీకరించండి. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం. మీ స్నేహితుడిలో మీకు నచ్చిన 5 విషయాలు, నచ్చని 5 విషయాలు రాసి అతడిని అతడిలా అంగీకరించండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకంలోని 5వ కథ సమాప్తం.